హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో డిజైనర్ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఇవి ఫ్రంట్ పీసులు రెండు వస్తాయి కదా ఒక్కొక్క సైడ్కి. ఆ రెండు కూడా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసుకుని దేనికి అది యాడ్ చేసేసుకున్నాను. చూడండి, సైడ్ పీసులు రెండు యాడ్ చేసుకోవాలి కదా, అవి యాడ్ చేసేసాను. బ్యాక్ సైడ్ పీస్ కూడా యాడ్ చేసుకున్నాను, లైనింగ్ ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసేసాను. వీడియో ఎక్కువైపోతుంది కదా అని చెప్పి ఇవి నేను వీడియో నుంచి ట్రిమ్ చేసేసాను. హుక్స్ పట్టి కాజు పట్టి కూడా కుట్టేశాను వీటికి. చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర వచ్చే పీసులు బెనారస్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి బెనారస్ వేస్తున్నాను దీనికి, షోల్డర్ చుట్టూ వచ్చేదంతా కూడాను. దానికి ఫీజింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. స్కాలప్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ మెయిన్ క్లాత్ అంటే బెనారస్ మంచి వైపు పెట్టుకుని దానిపైన స్కాలప్ మన వైపు పెట్టేసుకుని ఇలా చివర లూజ్ స్టిచ్ వేసుకోవాలి. రెండు కలుపుకుంటూ లూజ్ స్టిచ్ వేసామనుకోండి, స్కాలప్ కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఈ లూజ్ స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు స్కాలప్ చుట్టూ మామూలు స్టిచ్ వేసుకోవాలి, దగ్గర కుట్టు. ఈ కుట్టు వేసేటప్పుడు స్కాలప్ చుట్టూనే వేయాలి, దూరంగా వేయకూడదు. అలాగే స్కాలప్ అంటే ఫీజింగ్ పైన వేయకూడదు, ఫీజింగ్ చుట్టూ మాత్రమే వేసుకోవాలి. ఈ షేప్ ఎలా అయితే తిరిగిందో సేమ్ అదే విధంగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చివరి వరకు కుట్టేసిన తర్వాత ఒక పావించి ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. చివరి వరకు ఈ నాట్లు వచ్చినాయి కదా, కరువు తిరిగిన చోటల్లో చిన్న చిన్న నాటు పెట్టుకోవాలి. నాటు పెట్టేటప్పుడు కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలి. నాటు పెట్టుకున్న తర్వాత ఈజీగా తిరుగుతుంది. ఇలా తిప్పేసుకోవాలి. వెనక వైపు నుంచి వేలుతో కుట్టు మీద గోరుతో గీరినట్టు చేస్తే ఈజీగా రివర్స్ అవుతుంది. చూడండి, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, అన్ని రివర్స్ చేసేసాను. దీనిపైన ఐరన్ చేస్తే నీట్గా కనపడుతుంది. ఇంకో వైపుది కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి, ఐరన్ చేసుకోవాలి. రెండు కూడా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్స్కి యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పెట్టుకోవాలి ఒకవైపు వచ్చేలాగా. చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవి లెఫ్ట్ సైడ్ వచ్చాయి నాకు. చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేది మనకి ఈ లోతు ఉంటుంది చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేలా వేసుకోవాలన్నమాట. లెఫ్ట్ సైడ్ లోతు ఉంటే లెఫ్ట్ సైడ్ వచ్చేలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. కింద ఆమ్ హోల్ కింద నుంచి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ నుంచి యాడ్ చేసుకోవాలి. ఆమ్ హోల్ కింద నుంచి అంటే బాడీ పార్ట్కి చివరి నుంచి కూడా యాడ్ చేసుకుంటూ రావాలి. చూడండి, 1/2 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకోవాలి. రెండింటికి ఒకదానిపైన ఒకటి 1/2 ఇంచ్ గ్యాప్తో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ స్కాలప్ చుట్టూ ఒక లూజ్ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, మనం కుట్టడానికి ఈజీగా అవుతుంది. పిన్స్ పెట్టుకున్న ఒక్కొక్కసారి కదిలిపోతూ ఉంటుంది. ఒక లూజ్ స్టిచ్ వేసామనుకోండి, స్కాలప్ చుట్టూ కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, కదిలిపోకుండా ఉంటుంది. మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ చివరి నుంచి ఆమ్ హోల్ చివరి నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇది కూడా అంతే, 1/2 ఇంచ్ బ్యాక్ పార్ట్ని 1/2 ఇంచ్ దీన్ని కిందకి పెట్టుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. మార్క్ చేశాను చూడండి, ఆ మార్క్ దగ్గరికి ఇలా వచ్చేలా చూసుకోవాలి. ఖర్చు ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువ అయిందనుకోండి మళ్ళీ మెజర్మెంట్ తేడా వస్తుంది. 1/2 ఇంచ్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి ఖర్చు. ఇలా కుట్టిన తర్వాత ఈ స్కాలప్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. చూడండి, చివరి వరకు వేసుకోవాలి. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. కుడి వైపును కూడా యాడ్ చేయాలి కదా, సేమ్ అదే విధంగా యాడ్ చేసేసాను. ఇప్పుడు స్కాలప్ చుట్టూ కుట్టుకుంటున్నాను. చూడండి, స్కాలప్ ఏ విధంగా అయితే తిరిగిందో సేమ్ అదే విధంగా తిప్పుకుంటూ కుట్టాలి. ఈ కుట్టు వచ్చేసి చివరికి పడాలి. ఆ స్కాలప్ షేప్ ఉంది కదా, ఆ షేప్ చివరికి పడాలి. కొంచెం ముందుకి కొంచెం వెనక్కి అలా వెళ్ళింది అనుకోండి, కుట్టు అనేది అందంగా ఉండదు. చివరికి పడాలి. చివరి వరకు కుట్టు చివరి వరకు కూడా ఈ షేప్ ఉన్నంత సేపు కూడా చివరికి వేసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, రెండు వైపులా నేను కుట్టేశాను. చూడండి, షేప్ ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఈ షేప్ కూడా కరెక్ట్గా నిలబడింది. కట్ చేసేటప్పుడు నెక్ షేప్ చూసారా, ఇలా బయటికి వెళ్ళినట్టుంటే లోత్ అనేది తీసుకుంటే నెక్ షేప్లో నుంచి బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ నుంచి బయటికి తీసుకుంటే కొద్దిగా ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను డాట్స్ వేస్తున్నాను. ఈ డాట్లు అనేవి చాలా చిన్నవి వేస్తున్నాను, ఎందుకంటే వేస్ట్ దగ్గర నేను చిన్న పొరపాటు చేశాను మెజర్మెంట్ తీసుకునేటప్పుడు, కట్ చేసేటప్పుడు. అందుకని చెప్పి ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ పెట్టుకొని మొత్తం డాట్ వచ్చేసి 1/2 ఇంచ్ వచ్చేలా వేసుకున్నాను.
వేస్ట్ మార్కింగ్ 8 ఇంచెస్ దగ్గర పెట్టాల్సింది నేను 7 ఇంచెస్ తీసుకున్నాను, అందుకని 1 ఇంచ్ తగ్గుతుంది. అందుకని ఇలా అడ్జస్ట్ చేసుకోవడం కోసం డాట్లు అనేవి కొంచెం సైజ్ తగ్గించాను. ఇప్పుడు నడుం చుట్టూ పట్టీ వేసుకోవాలి. పట్టీ కోసం 1.5 ఇంచ్తో స్ట్రైట్ పట్టీ కట్ చేసుకోవాలి. ఇలా చివర ఒక చిన్న ఫోల్డ్ పెట్టుకుని 1/2 ఇంచ్ గ్యాప్తో బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫిల్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. దీని తర్వాత బ్యాక్ పార్ట్ కూడా వేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. డాట్లు వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే మనకి హెమ్మింగ్ అనేది ఊడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది. దీని తర్వాత ఇంకో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది, దానికి కూడా కుట్టేసుకోవాలి. ఈ పట్టీ చివర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని పట్టీ వైపు కుట్టుకోవాలి. పట్టీ యాడ్ చేయడానికి వేసిన ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు వచ్చేసి పట్టీ వైపు తిప్పుకోవాలి. ఈ ఖర్చు మీద కుట్టు పడేలా వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకోవడం వల్ల పట్టీ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది, లేదంటే ఫోల్డ్ కాదు. నీట్గా కూడా ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది కుట్టు వేసుకోవడం వల్ల. చివరి వరకు ఇలాగే వేసుకోవాలి. పట్టీ చివరి వరకు కుట్టేసిన తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా వచ్చేలా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా దీనికి ఆర్మ్ హోల్ దగ్గర మనకి కుట్టు అనేది ఉండదు, ఎందుకంటే ముందు వైపు నుంచి వెనక వైపు వరకు మొత్తం ఒకే పీస్ ఉంటుంది కాబట్టి మధ్యలో కుట్టేం ఉండదు. అందుకని మధ్యలో ఒక షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా పెట్టుకొని మధ్యలో షోల్డర్ మధ్యలో ఇలా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ కుట్టేటప్పుడు మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి. పైన కూడా అంటే బెనారస్ వచ్చిన వైపు ఇంకొక మార్క్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు కనపడతా ఉంటుంది. హ్యాండ్ కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. నేను హ్యాండ్కి కూడా సేమ్ ఇదే విధంగా స్కాలప్ అనేది డిజైన్ చేశాను. చూడండి, ఇది రెడీ చేసేసుకున్నాను. చూడండి, ఇలా ఈ హ్యాండ్ ఎటువైపు వస్తూ చూసుకొని లోతు వైపు చూసుకొని, లోతు ఉంటుంది కదా హ్యాండ్కి, ఆ లోతు వచ్చింది చూసుకొని సెట్ చేసుకుని అది కుట్టుకోవాలి. కుడి వైపుదా ఎడం వైపుదా చూసుకొని కుట్టుకోవాలి. హ్యాండ్కి మధ్యలో ఒక మార్క్ ఉంటుంది కదా, ఆ మార్కు ఇంతకుముందు షోల్డర్ దగ్గర చేసిన మార్కు రెండు ఒక చోట దగ్గర పెట్టేసుకుని అక్కడి నుంచి మధ్యలో నుంచి హ్యాండ్ అనేది యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు బాడీ పార్ట్ని కానీ హ్యాండ్ పార్ట్ని కానీ లాగకూడదు, రెండు క్రాస్ ఉంటాయి, సాగిపోతాయి. అందుకని కొద్దిగా కుట్టుకుంటూ క్లాత్ని తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఈ కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి. ఒకవైపుని కుట్టేసాను, ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇలాగూ చూడండి, ఇప్పుడు బాడీ పార్ట్ పైకి వచ్చింది, హ్యాండ్ పార్ట్ అనేది కిందకి వెళ్ళింది కదా. మళ్ళీ మధ్యలో నుంచి చివరి వరకు కుట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ కింద వరకు యాడ్ చేసుకోవాలి. ఇటు కుట్టేటప్పుడు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. కుట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1/2 ఇంచే ఉండాలి. ఇక్కడ ఎక్కువ తక్కువ వేసామనుకోండి, సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు సరిగ్గా కలవు. ఖర్చు మాత్రం 1/2 ఇంచే ఉండేలా చూసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇంకొక కుట్టు వేసుకోవాలి. దీని మీదే ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా ఇలాగే యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను రెండు యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ అయిన వేసుకోవాలి. షోల్డర్ దగ్గర పెట్టిన మార్క్ ఉంది కదా, ఆ మార్క్ నుంచి హ్యాండ్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ మార్క్ పట్టుకొని ఫోల్డింగ్ వచ్చిన చోట ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత పాదం కింద పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది కదిలిపోకుండా ఉంటుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 6.5 ఇంచ్. 6.5 ఫోల్డింగ్ నుంచి 6.5 ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ కింద కూడా ఇలా ఒకసారి సెట్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టాను కదా, కట్ చేసేటప్పుడు ఈ చివరి నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ కనిపిస్తూ ఉంటే పర్లేదు, కనపడకపోతే ఇలా ఒకసారి చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. కింది బాడీ పార్ట్ కూడా పై పార్ట్కి కరెక్ట్గా ఉండేలా చూసుకొని సెట్ చేసుకుని కుట్టు అనేది వేసుకోవాలి. ఈ మార్క్ వరకు వచ్చేలా వేసుకోవాలి. కుట్టేటప్పుడు హ్యాండ్ కుట్టిన ఖర్చు ఉంది కదా, అది ముందుకు వెళ్ళేలా చూసుకోవాలి. వేస్ట్ దగ్గర నేను 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. మామూలుగా 1.5 పెడతాం కదా, కట్ చేసేటప్పుడు 1.5 తీసుకున్నాను. కాకపోతే నేను కట్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ వల్ల తగ్గిపోయింది వేస్ట్ అనేది, అందుకని చెప్పి 1 ఇంచ్ దగ్గరే మార్క్ చేసుకున్నాను.
చూడండి ఖర్చు వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఎందుకంటే లేకపోతే 1.5 ఇంచ్ దగ్గరే కుట్టాను అనుకోండి, వేస్ట్ దగ్గర టైట్ అయిపోతుంది. అందుకని చెప్పి 1 ఇంచ్ దగ్గరే మార్క్ చేశాను. ఈ మార్క్ దగ్గరికి కింద పార్ట్ కూడా సమానంగా పట్టుకొని 2 కలిపి కుట్టుకోవాలి. చూడండి కింద వేస్ట్ దగ్గర కానీ అలాగే ఆమ్ హోల్ దగ్గర కానీ కరెక్ట్గా కలిసిపోతుంది. చూడండి కరెక్ట్గా కలిసింది కదా కింద ఎడ్జెస్ అనేవి, అలాగే ఆమ్ హోల్ దగ్గర కూడా కరెక్ట్గా రావాలి కుట్ అనేది. ఇలా ప్లస్ మార్క్లా వస్తే నీట్గా వచ్చినట్టు. చూడండి వేస్ట్ దగ్గర కూడా సమానంగా వచ్చేసింది. ఇంకొక సైడ్ కూడా నేను సేమ్ ఇదే విధంగా సైడ్ కుట్లు అనేవి వేసేసుకున్నాను. బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడండి నెక్ షేప్ అయితే చక్కగా వచ్చేసింది. స్కాలప్ డిజైన్ కానీ నెక్ షేప్ కానీ చక్కగా వచ్చేసింది. కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. చూడండి బ్లౌజ్ మ్యానిక్విన్ వేసాను, చాలా అందంగా అనిపించింది. ఈ స్కాలప్ డిజైన్ కానీ అలాగే నెక్ షేప్ కూడా చక్కగా వచ్చేసింది. ఈ కరువు తిరిగిన చోట అలాగే ఈ మూలలు కూడా చక్కగా నిలబడింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.